శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విధవల ధర్మములు పతివ్రతుల ధర్మములు. నందుడిట్లన్నాడు, ఓ పుత్ర, వేదములకు బ్రహ్మాదులకు నీవే కారణం. నిన్ను కాక మరెవరిని అడగగలను? బ్రాహ్మణుని ధర్మం, క్షత్రియ వైశ్య శూద్రుల ధర్మం, సన్యాసుల ధర్మం, యతి బ్రహ్మచారుల ధర్మములేమియో చెప్పుము. విప్రుల, విధవ స్త్రీల, వైష్ణవుల, సజ్జనుల, పతివ్రతుల స్త్రీల ధర్మాలు ఏవి? గృహస్థుల ఇలాంటి ధర్మం, విశేషించి శిష్యుల ధర్మం, పుత్రుల కన్యల ధర్మము, తల్లిదండ్రుల విషయంలో వారి ధర్మం ఎట్టిదో తెలుపుము. స్త్రీ జాతి ఎన్ని విధాలు, భక్తుల్లో ఎన్ని రకాలు, బ్రహ్మాండం ఎన్ని విధంలో, వందనం ఆచరించుట ఎట్లో, నిత్యమైనదేది, కృత్రిమమైనదేది, అంతయు క్రమంగా చెప్పుము అని అడగగా శ్రీ భగవంతుడు ఇట్లనెను, బ్రాహ్మణుడు ఎప్పుడు సంధ్యతో పవిత్రుడగును. ఎల్లప్పుడూ నన్ను సేవిస్తూ నా ప్రసాదం తింటూ ఎన్నడూ విష్ణు నివేదన చేయకుండా తినకూడదు. అట్లు తినేడల అన్నం మలంతో సమానం, నీరు మూత్రంతో సమానం. విష్ణు ప్రసాదం తిన్న బ్రాహ్మణుడు జీవన్ముక్తుడు. ఎప్పుడు తపస్సు యందు ఆసక్తి కనపరచును. శుచి, శాంతుడు, శాస్త్రవేత్త, వ్రతతీర్థములను ఆశ్రయించువాడు, ధర్మమాచరించువాడు, అనేక విషయాలు బోధించును. గురుసేవను, విష్ణు మంత్రాన్ని స్వీకరించును. అతడి అనుజ్ఞ పొంది ఆపై మంచి గృహస్థుడగును. నిత్య పూజల దక్షిణను గురువుకు నివేదించును. ఎల్లప్పుడూ గురుపోషణ చేయవలెను, అనుమానం లేదు. నమస్కరింపదగిన వారందరిలో తండ్రే గొప్ప గురువు. తండ్రి కన్నా తల్లి నూరింతలు ఎక్కువ, దేవత తల్లి కన్నా నూరింతలు ఎక్కువ, దేవతల కన్నా మంత్రమిచ్చినవాడు నాలుగింతలు ఎక్కువ, తంత్రమిచ్చివాడు భగవాన్ నారాయణుడే. గురువు ప్రత్యక్షమైన ఈశ్వరుడు. గురువునకు అని అతన్ని ఉద్దేశించి ఇవ్వాలి అని శృతిలో చెప్పబడింది. జనార్దనుడు స్వయంగా దేహధారి అయి వచ్చినట్టు గురువు ఎదుట ఉండను. గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువే శివుడు. దేవతలందరూ ఎల్లప్పుడూ ఆనందంతో గురువుయందు ఉంటారు. గురువు ఆనందించిన దేవతలంతా ఆనందిస్తారు. గురువు శిష్యుల్ని పుత్రునితో సమానంగా ప్రేమగా చూడకపోయినా, ఆశీర్వదించకుండా తిన్నా బ్రహ్మహత్యా పాపం పొందును. తన ధర్మాన్ని పాటించి విప్రుడు విష్ణువును సేవించు. విప్రుడు ఎప్పుడూ శుచియే, ఇతరుడే ఎప్పుడూ అశుచియే. వృషభాన్నెక్కు బ్రాహ్మణుడు, శూద్రులకు వంటవండు బ్రాహ్మణుడు, నంబి బ్రాహ్మణుడు, సంజాహీనుడు, దుర్బలుడు, పగలు నిద్రించువాడు, శూద్ర శ్రాద్ధాన్నం భుజించువాడు, శూద్ర శవాన్ని మోయువాడు మొదలగు బ్రాహ్మణుడు శూద్రసముడు. సాలగ్రామ మహామంత్రాన్ని జపించి విధానంగా పూజించి ఆ సాలగ్రామ పాదోదకం తాగి నైవేద్య శేషం భుజించాలి. హరిపాదోదకం తాగిన నరుడు తీర్థస్నానం చేసిన వాడై పాపాలన్నింటి నుండి ముక్తుడై విష్ణులోకానికి వెళ్ళెను. సాలగ్రామ శిలను నీటితో అభిషేకం అనర్చిన వారు అన్ని తీర్థములలోనూ స్నానం చేసినట్లు, అన్ని యజ్ఞాల్లో దీక్ష వహించినట్టే అగును. ఓ వ్రజ, గంగాజలం కన్నను సాలగ్రామ జలం 10 ఎక్కువ పుణ్యకారి. ఆ జలమును ప్రతిరోజు సేవించిన విప్రుడు జీవన్ముక్తుడు, దేవతలతో సమమైన వాడు. విష్ణువుకు నివేదించిన దాన్ని భుజించుట బ్రాహ్మణుల నిత్య విధి. ప్రయత్నపూర్వకంగా విష్ణు పూజ, విష్ణు పాదోదకం సేవించుట చెయ్యాలి. ప్రతిరోజు 3 పూటలు భక్తితో విష్ణు పూజ చేసిన వారు, ఏకాదశి రోజున భుజించని వారు, నా జన్మ నక్షత్రమందు భుజించని వారు, శివరాత్రి నాడు, శ్రీరామనవమి నాడు నియమంగా ఉన్నవారు జీవన్ముక్తులు. భూమిపై ఎన్ని తీర్థాలున్నవో అవి విప్ర పాదోదకంలో 4వ వంతుతో సమానం. విష్ణు పాదోదకాన్ని సేవించిన నరుడు తీర్థమందు స్నానం చేసిన వానితో సమానం. విప్ర పాదములు ఉదకంతో భూమి ఎంతకాలం తడిసి ఉండనో అంతకాలం పితరుల పుష్కర క్షేత్రమందు పత్రమందు జలం త్రాగుదురు. విష్ణు ప్రసాదం తినువాడ భూమిని, తీర్థములను, నదులను పవిత్రపరచును. ఆ బ్రాహ్మణుడు జీవన్ముక్తుడు. అతడు అన్ని తీర్థాల్లో స్నానం చేసినట్లే అన్ని వ్రతాల ఫలమును, అడుగడుగున అశ్వమేధ యాగ ఫలమును పొందును. అతడు అగ్ని, వాయువులతో సమానుడు, పవిత్రుడు, తేజస్సులో సూర్యునితో సమానుడు. యమదూతను కాని, యముని కాని అతడు కలలో కూడా చూడడు. విష్ణు భక్తుడు విష్ణువుతో పాటు ఆయన పార్షదుడుగా వైకుంఠమందు ఆనందించును. విష్ణువును సేవించిన విప్రునికి కింద పడుట ఉండదు. విష్ణు మంత్రోపాసన చేయి బ్రాహ్మణుడే వైష్ణవుడు. ప్రాజ్ఞుడైన వాడు, వానికన్నను పరుడైన పురుషుడు లేడు. వేదాల్లో చెప్పబడిన లేదా పురాణాల్లో లేదా తంత్ర గ్రంథాల్లో చెప్పబడిన వారెవరైనను, శుచి, శైవుడైనను, శాక్తుడైనను, వైష్ణవుడైనను అతన్ని విచారించి గురువుగా స్వీకరించాలి. గురుముఖం నుండి ఈ విష్ణు మంత్రం చెవిలో పడినట్టు వైష్ణవుని చాలా పవిత్రమైన వానిగా చెప్పుదురు. మంత్రంను గ్రహించినంత మాత్రం చేత నరుడు జీవన్ముక్తుడగును. బ్రహ్మాండ భాండమును చీల్చుకుని హరిపదమును చేరుకొనును. విష్ణు భక్తుడు తన పూర్వీకులైన 7 తరములను, పరులైన 7 తరముల వారిని, మాతామహాదులైన 7 తరముల వారిని, సోదరులను, అట్లే వారి సంతానాన్ని, ఆ తర్వాత వారి సంతానాన్ని ఉద్ధరించగల క్షేత్రమందు పురస్చరణ పూర్వకంగా నారాయణుని మంత్రం జపించాలి.
అట్టివాడు తనను 1000 మంది పురుషులను అవలీలగా ఉద్ధరించుకొనగలడు. ఓ వ్రజేశ్వర, ఇది మంత్రంను గ్రహించినంత మాత్రానే వచ్చే ఫలం. పురశ్చరణ సహవాసం వల్ల నూర్ల పురుషులను ఉద్ధరించును. ఏకాంతిక వైష్ణవుడు 1,00,000 మంది పురుషులను ఉద్ధరించును. విష్ణుపదమందు తన క్రియలను సంకల్పములను బహిష్కరించాలి. ద్విజులు దేవతలు నా ప్రాణములు. భక్తుడు ప్రాణం కన్నను నాకు ఎక్కువ ప్రియమైనవాడు. విశ్వంలో ప్రియమైన వానిలో నాకు భక్తుని కన్నా ప్రియమైన వాడు పరుడు లేడు. తేజస్సు గల గురువును చూసి అన్ని విధములా రక్షించగల సమర్థుడైన గురువు నుంచి మంత్రాన్ని గ్రహించాలి. కనుక మంత్రాన్ని గ్రహించుటకు ముందు గురువు విషయంలో విచక్షణుడై ప్రవర్తించటం ముఖ్యం. వయసులో తనకన్నా తక్కువైన వాడు, జ్ఞానహీనుడు, విద్యాహీనుడు, అట్లే జాతిహీనుడు వంటి వారి నుండి గురుమంత్రం ఎన్నడూ స్వీకరించరాదు. మూర్ఖుని నుండి, ఆశ్రమ పాలన చేయని వాని నుండి, తండ్రి నుండి, సన్యాసి నుండి శాస్త్రార్థం, అక్షతలు, మంత్రము ఎన్నడూ తీసుకోరాదు. రోగి, వంశహీనుడు, భార్యాహీనుడు, మంత్రశుద్ధి లేనివాడు వీరి నుండి ఎప్పుడూ మంత్రం గ్రహించరాదు. విష్ణుభక్తి లేని వాని నుండి శైవుడు, శాక్తుడు, వైష్ణవుడైన బ్రాహ్మణుడు వీరి నుండి విష్ణు మంత్రం గ్రహించరాదు. తక్కువ వయసు వాని నుండి గ్రహించిన అల్పాయుష్కుడు, జ్ఞానహీనుని నుండి గ్రహించిన అపండితుడు, విద్యాహీనుని నుండి గ్రహించిన మూర్ఖుడు అగును. జాతిహీనుని నుండి మంత్రంను గ్రహించిన నాశనం నందును. మూర్ఖుని నుండి అయిన మూర్ఖుడు, ఆశ్రమహీనుని నుండి మంత్రగ్రహణం చేసిన దుఃఖితుడు అగును. తండ్రి నుండి అయిన కీర్తినాశనం, సన్యాసి నుండి అయిన మృత్యువు సంభవించును. రోగగ్రస్తు నుండి అయిన వ్యాధి, వంశహీనుడి నుండి స్వీకరించిన నిర్వంశత, స్త్రీహీనుడి నుండి స్వీకరించిన భార్యాహీనుడు అగును. మంత్రశుద్ధి లేని వాని నుండి మంత్రం స్వీకరించినడలా వానితో సమానుడగును. అనగా మంత్రము నిష్ప్రయోజనం కాగలదు. విష్ణుభక్తి లేని వాని నుండి స్వీకరించిన భక్తిహీనుడగట శైవం నుండి లేదా శాక్తుని నుండి స్వీకరించిన విష్ణువుపై భక్తి పెరగదు. వైష్ణవ బ్రాహ్మణుడు శుద్ధుడు, పక్వాన్నాన్ని ఇచ్చుటకు సమర్థుడు. హరికి పక్వాన్నం ఇచ్చుటకు ఇతర జనులు అసమర్థులు. ఓంకార ఉచ్చారణం, హోమం, సాలగ్రామ శిల యొక్క పూజ, నాకు పక్వాన్నం ఇచ్చుట ఇవి బ్రాహ్మణుడు కాక ఇతరుడు చేస్తే అధపతితుడగును. బుద్ధిమంతుడు, ఉదాసీనుడు, దురాచారుల నుండి మంత్రం స్వీకరించరాదు. ఒకవేళ విధివశాత్తు గ్రహించిన ధనహీనుడగును. బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ మాంసం లేని హవిష్యాన్ని భుజించాలి. అమిషం వదిలిన సూర్యునితో సామన తేజస్వంతుడగును. రోజు కొత్త కొండతో వంట చేయాలి లేదా 15 రోజుల వరకు చేయాలి. ఆపై దాన్ని పారవేయాలి. పూజ చేయువాడు పాకస్థానంను వంట చేసి పూజాస్థానంను శుద్ధి చేసి భక్తితో నాకు నివేదన చెయ్యాలి. అట్లా నివేదన చేసి బ్రాహ్మణునికి ఆదరపూర్వకంగా పెట్టి తర్వాత తాను తినాలి. నివేదించకుండా తిన్న ఆ బ్రాహ్మణుడు సురాపానం చేసిన వాడగును. సూర్యచంద్రుల గ్రహణమందు, జాతమృత అశౌచములందు అశుచి కలిగినందువల్ల వెంటనే వంట పాత్రలను పారవేయాలి. భ్రష్టమైన ద్రవ్యము, అన్నములను వదిలివేయాలి. ఉతికిన వస్త్రాలు ధరించి పాద ప్రక్షాళన చేసుకుని శుద్ధి చేసిన స్థానంలో భుజించవలను. సూర్యుడున్నప్పుడు బ్రాహ్మణ జాతి వారు 2 సార్లు భుజించరాదు. లేకున్నా అతని కర్మ అంతయు నిష్ఫలమే. నియమవంతుడు, హవిష్యం తినవాడు, యాత్ర, యుద్ధం, నదీ తీరం, 2 సార్లు భోజనం, మైథునం వీటిని శ్రాద్ధం రోజు చెయ్యరాదు. ద్విజునికి, విష్ణుభక్తునికి, పండితునికి పాత్రములు ఇవ్వవలను. వృషలీపతికి, శూద్రులకు, యాజి అయిన వానికి ఇవ్వరాదు. సంధ్యాహీనునికి, దుష్టునికి, వృషభం ఎక్కువానికి, చిలుకలమ్మువానికి, దేవునికి ప్రయత్నపూర్వకంగా ఆయనను ఎప్పుడూ ఇవ్వరాదు. వారికి పాత్రదానం చేసిన ఆ బ్రాహ్మణుడు నరకానికి పోవును. ఆ రోజు మైథునం ఆచరించిన నరకానికి పోవును. కన్యనమ్మువాడు అందరికన్నా పాతకి, అతడు మహారౌరవ నరకానికి పోవును. ఆ కన్యకు ఎన్ని వెంట్రుకలున్నవో అన్ని సంవత్సరాల కాలం అతడు పితరులతో వాని పుత్రుడు పురోహితుడు కూడా కుంభీపాక నరకంలో వండబడను. అందువల్ల విచక్షణుడు కన్యను మంచి పుత్రునికి దానం చేయాలి. అట్టి వాని వంశజనులకు బ్రాహ్మణుడు కన్యను ఇవ్వరాదు. ఓ వ్రజేశ్వర, వైష్ణవ విప్రధర్మం తెలిపితిని. పురాణాలు 4 వేదాలు చెప్పిన దాన్నే నీకు తెలిపితిని. క్షత్రియుడు ద్విజార్చనం, నారాయణ పూజ చేస్తూ రాజ్యపాలనం, యుద్ధమందు నిర్భయంగా ఉండుట, బ్రాహ్మణులకు రోజు దానము, శరణాగత రక్షణ, ప్రజలను కొడుకుల వలె చూచుకొనుట, దుఃఖితులను రక్షించుట, శస్త్రాస్త్రములందు నైపుణ్యము, యుద్ధమందు పరాక్రమం చూపాలి. ఎప్పుడు తపస్సు, ధర్మకృత్యాలు చేయుటను ప్రయత్నంతో రక్షించుట అతడి ధర్మం. తపస్సు, ధర్మం ఆచరించే పండితుని, నీతి శాస్త్రజ్ఞుని ఎల్లప్పుడూ సజ్జనులు కలిగిన సభా మధ్యంలో ఉంచాలి. హస్తి, గుర్రం, రథం
పదాతి సైన్యమును 4 విధాల సేనాంగంతో కీర్తిగల ప్రతాపవంతుడైన రాజు ప్రయత్నపూర్వకంగా ఎల్లప్పుడూ పాలించవలెను. యుద్ధమునకై నిమంత్రణ చేసిన తర్వాత దానంలోనూ విముఖుడు కారాదు. రణంలో మరణించిన వానికి స్వర్గము కీర్తి లభించును. వైశ్యులకు వాణిజ్యం, కృషి, రక్షణ, బ్రాహ్మణ దైవ అర్చనం, దానం, తపస్సు, వ్రతసేవనం ప్రధానము. ఎల్లప్పుడూ బ్రాహ్మణుని అర్చించుట శూద్రధర్మమని విధించబడింది. అతడు సేద్యం, విప్రధనమును అపహరించిన 1000 కోట్ల సంవత్సరాలు గద్దగా, 100 జన్మలు పందిగా, 100 జన్మలు పులిగా శూద్రుడిగా జన్మించును. శూద్రుడు బ్రాహ్మణ స్త్రీని పొందిన తల్లిని పొందినంత పాతకి అగును. బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాలం వాడు కుంభీపాక నరకంలో వండబడను. కుంభీపాక నరకంలో కాగిన నూనెలో పాములచే రాత్రింబగళ్ళు కరవబడను. యముడు కొట్టుచున్నందువలను వికృతమైన శబ్దమును చేయును. ఆ పిదప చండాల యోనియగును. 7 జన్మలు జలగగా జన్మించును. 1000 కోట్ల జన్మలు మలవందు పురుగుగా, 7 జన్మలు వ్యభిచార స్త్రీ యోనియందు పురుగుగా, 7 జన్మల్లో గోవుల పుండులో పురుగు అగుచు యోని నుండి యోనికి ప్రతి యోనిలో ఇట్లు తిరుగును. నరుడుగా జన్మించడు. తర్వాత నేను సన్యాసుల ధర్మం చెబుతున్నాను. దండంను గ్రహించిన మాత్రం చేత నరుడు నారాయణుడగును. పూర్వకర్మలు దగ్ధం కాగలవు, పరకర్మల నాశనం జరుగును. నన్ను చింతిస్తూ నా మందిరానికి వచ్చును. సన్యాసి పాదస్పర్శ వల్ల భూమి వెంటనే పవిత్రం కాగలదు. వైష్ణవునికి వలె సన్యాసి వల్ల తీర్థములు వెంటనే పవిత్రంగా మారను. ఓ వ్రజ, సన్యాసి స్పర్శతో నరుడు పాపరహితుడు కాగలడు. సన్యాసికి భోజనం పెట్టిన అశ్వమేధ ఫలం పొందును. వారికి నమస్కరించి ప్రేమగా చూస్తే రాజసూయ ఫలం లభించును. సన్యాసుల, యతుల, బ్రహ్మచారుల వల్ల కలుగు ఫలం సమానం. సన్యాసి, యతి సాయంకాలం మందు ఆకలిగొని గృహస్థుల ఇంటికి పోయి మంచి అన్నం కానీ చెడు అన్నం కానీ వారిచ్చింది పారవేయకూడదు. మధుర ఆహారం యాచించరాదు, కోపగించరాదు, ధనం తీసుకోరాదు. ఏకవస్త్రం చే కోరికలు లేకుండా జీవించాలి. అతడికి చలి, వేడిమి రెండూ సమానం. లోభమోహాలు వదలాలి. ఏ ప్రదేశమందైనా ఒక రాత్రి మించి ఉండరాదు. వాహనం ఎక్కుట, గృహస్థుల ధనం తీసుకుని ఇల్లు కట్టుకుని ఉండని ఎడల మంచిదైన తన ధర్మం నుండి పతితుడగును. కృషి, వ్యాపారం చేసి చెడు వృత్తిని చేయవాడు అట్టి సన్యాసి ఆచారం చెరచిన వాడగను. తన ధర్మం నుంచి పతితుడగను. చెడ్డది కాని మంచిది కాని పూర్వపు తన కర్మను ఆచరించినట్లయినా తన ధర్మం అందునను బహిష్కరించబడి నవ్వుల పాలగును. భర్త లేని బ్రాహ్మణ స్త్రీ ఎప్పుడు కామం లేనిది కావాలను. నిత్యము హవిష్యాన్నంనే భుజించాలి. ఉత్తమ శ్రేణికి చెందిన వస్త్రములను ధరించరాదు. ఎల్లప్పుడూ మలినరహితం లేని సాధారణ వస్త్రాలే ధరించాలి. ఆమె ఎల్ల సమయంలందు నారాయణ స్మరణ చేస్తూ నారాయణ్ణి సేవించాలి. పరపురుషుని కుమారునిగా భావించాలి. మధురమైన ఆహార పానీయాలు స్వీకరించరాదు. వైభవాన్ని సమకూర్చుకొనరాదు. ఏకాదశి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి, శివరాత్రుల యందును ఉపవసించాలి. ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలి. ప్రేత సమీపానికి వెళ్ళినప్పుడు సూర్యచంద్రుల గ్రహణమునందును ఏమీ తినటకూడదు. చెడిపోయిన పదార్థాలు తినరాదు. విధవ స్త్రీ, యతి, బ్రహ్మచారి తాంబూల భక్షణం చేయకూడదు. తాంబూలం సన్యాసులకు గోమాంసం సిరతో సమానం అని శృతుల్లో చెప్పబడింది. ఎర్రని రంగు గల కాకములను, శనగలు, నిమ్మ, మోదగా, గుండ్రని సొరకాయలను వారు విడిచిపెట్టాలి. విధవ స్త్రీ మంచంపై పరుండరాదు. ఆ అకార్యం భర్తను అధపతితుని చేయను. పల్లకిని ఎక్కిన విధవరాలు నరకానికి చేరను. ఆమె కేశ సంస్కారం చేసుకోరాదు. కేశములను జడలుగా వదిలివేయరాదు. ఆమె తన తల వెంట్రుకలను తీర్థములందు తప్ప ఇతర ప్రదేశములలో ముండనం చేయించుకొనరాదు. తైలాభ్యంగనం, అద్దంలో ముఖం చూచుకునుట, పరపురుషుల ముఖ సందర్శనం, యాత్రలకు పోవుట, నృత్యము, మహోత్సవం, నాట్యం, గానములు విధవకు నిషిద్ధములు. అలంకరించుకున్న పరపురుషుని చూడరాదు. సజ్జనుల ధర్మాలు వినవలెను. సామవేదంలో చెప్పినట్టుది పరమార్థమైనవి, పరమశ్రేష్టమైనవి అయిన విషయాలు చెబుతున్నాను, గ్రహించము. పఠనము, పాఠనము, శిష్యపాలనము, గురుసేవ, ద్విజల, దేవతల అర్చనలు నిత్యం ఆచరిస్తూ సిద్ధాంత శాస్త్రములందు నైపుణ్యం గడించాలి. వాణ్ణి గ్రహించి ఆత్మసంతుష్టుడై వాణ్ణి వ్యాఖ్యానిస్తూ నిరంతరం గ్రంథాభ్యాసం చెయ్యాలి. వ్యవస్థ పరిశుద్ధి కొరకు విచారణ చేయుట లేక చర్చ చేయుట వేద సమ్మతం. స్వయంగా శాస్త్రార్థాచరణ చేయాలి. దేవ సంబంధి ఆహ్నిక కార్యములందు నైపుణ్యం, వేద విహితాచరణం, వేదాల్లో చెప్పిన వాణ్ణి భుజించుట ఎప్పుడూ పవిత్రమైన నడక, కోరదగినవి. ఓ వ్రజేశ్వర, పతివ్రతల ధర్మం చెబుతాను వినుము. ప్రతిరోజు భర్త మీద ఉత్సుకతతో, కోరికతో భర్త పాదోదకం సేవించాలి. భర్త అనుజ్ఞతో, భక్తిభావంతో ఎప్పుడూ భజించుచు వ్రతము, తపస్సు, దేవార్చన వీటిని వదిలి ప్రయత్నంగా అయినా భర్త స్తుతి, భర్త చరణ సేవ చేయాలి. భర్తను నిరంతరం సంతోషపరచడం ఆమె కర్తవ్యం.
సతీ విరోధంతో పతి అనుజ్ఞ లేకుండా ఏ కర్మను చేయరాదు. సతీ నారాయణుని కంటే భర్తను పరమైన వానిగా భావించాలి. పరపురుషుని ముఖం చూడరాదు. పరుడైన మంచి వేషం గల పురుషుని చూడరాదు. యాత్ర, మహోత్సవం, నృత్యం, నాట్యం, పాట, ఇతరుల క్రీడ ఎన్నడూ చూడరాదు. ఓ వ్రజ, సువ్రతురాలు భర్త దేన్ని తిన్నా తాను దాన్నే తినాలి. అతడి సంగమమును క్షణకాలం కూడా వదలరాదు. భర్తకెదురు సమాధానం చెప్పరాదు. భర్త కోపంతో కొట్టిన శుద్ధురాలు కోపించరాదు. ఆకడిగొన్న భర్తకు పానీయం, భోజనం ఇవ్వాలి. నిద్రపోతున్న భర్తను లేపరాదు. పనులు పురమాయించరాదు. సతి తన పుత్రులకై కంటను భర్తపై 100 రెట్లు ఎక్కువ స్నేహం పాటించాలి. కులస్త్రీకి పతియే బంధువు. గతి దేవుడు. స్వచ్ఛంగా అమృతం వలె భర్తను చూసిన స్త్రీ శుభం పొందగలదు. చిరునవ్వుతో, ప్రయత్నంతో, భక్తిభావంతో భర్తను చూడాలి. సతి అయిన స్త్రీ తన శక్తితో 1000 మంది పురుషులను ఉద్ధరించను. పతివ్రత భర్త అన్ని పాపం నుండి ముక్తుడు కాగలడు. వ్రతంతో తేజస్వంతులైన సతులకు కర్మభోగం లేదు. కర్మ చేయనివాడు వారితో పాటు హరిమందిరమందు ఆనందిస్తారు. భూమి అందుల తీర్థములన్నీ సతీపాదములందున్నవి. సర్వదేవతలు, మునులు తేజస్సు సతుల్లో ఉన్నది. తపస్సులు తపస్సు, వ్రతుల వ్రతఫలం అంతయు సతుల్లో ఉన్నది. ఓ వ్రజ, దాతల దానఫలమంతా సతుల్లో ఎల్లప్పుడూ ఉండును. స్వయంగా నారాయణుడు, శంభువు, జగద్విధాత, దేవతలు, మునులు అందరూ వారిని చూసి ఎప్పుడూ భయపడతారు. సతుల పాదధూళితో భూమి వెంటనే పవిత్రమగను. పతివ్రతకు నమస్కరించిన నరుడు పాతకం నుండి ముక్తుడగను. పతివ్రత తన తేజస్సుతో క్షణకాలంలో ముల్లోకాలను భస్మం చేయగలదు. ఇప్పుడు మహాపుణ్యవతి సతీ సతుల భర్త సాధువు పుత్రుడు శంకారహితుడు. వానికి దేవతల నుండి కానీ యముని నుండి కానీ భయం లేదు. 100 జన్మల పుణ్యం గల వారి ఇంటిలో పతివ్రత జన్మించును. పతివ్రత తల్లి పతివ్రతమైనది. అట్లే తండ్రి జీవన్ముక్తుడు. సతి అయిన స్త్రీ పొద్దున లేచి రాత్రి కట్టిన వస్త్రం విడిచి భర్తకు నమస్కరించి ఆనందంతో అతన్ని స్తుతించాలి. ఆపై ఇంటి పని చేసి స్నానం ఆచరించి ఉతికిన వస్త్రం ధరించి తెల్లని పుష్పంతో భక్తితో పతిని పూజించాలి. పవిత్రమైన నిర్మలమైన జలంతో స్నానం చేయించి అతడికి ఉతికిన వస్త్రం ఇచ్చి పాదములను ఆనందంతో కడగవలను. అతడిని ఉచితమైన ఆసనంపై కూర్చునబెట్టి నొసట చందనం దిద్ది శరీరమంతా సుగంధం పూసి కంఠమందు హారముంచి సామవేదోక్త మంత్రాలు, స్వచ్ఛమైన భోగ ద్రవ్యాలతో భక్తితో పూజించి భర్తను స్తుతించి ఆనందంతో నమస్కరించాలి. ఓం కాంతునకు శాంతునకు నమస్సులు. సర్వదేవతలకు ఆశ్రయమైన వానికి స్వాహ అనే ఈ మంత్రంతో పుష్పం, చందనం ఇచ్చి పాద్యం, అర్ఘ్యం, ధూపం, దీపం, వస్త్రం, నైవేద్యం, మంచి వాసన గల శుద్ధమైన ఉత్తమమైన మంచి సువాసన గల తాంబూలం ఇచ్చి చదవదగ్గ స్తోత్రాలన్నింటినీ చదివి నిర్ణయించిన ఓం కాంతునకు భర్తకు శిరస్సులో చంద్రుడు గలవాని స్వరూపుడైన భర్తకు నమస్కారం. శాంతనికి, దాంతనికి, దేవతలందరికీ ఆశ్రయమైన వానికి నమస్సులు. బ్రహ్మస్వరూపునికి, సతికి ప్రాణం వంటి వాడైన వానికి నమస్సులు. నమస్కరించదగిన వానికి, పూజ్యునికి, హృదయానికి ఆధారమైన వానికి నమస్కారం. పంచప్రాణాలకు ఆదిదేవుడైన నీకు, కన్నులకు కనుపాపుల వంటి వాడవైన నీకు, జ్ఞానానికి ఆధారమైన వానికి, భార్యకు పరమానంద స్వరూపుడవైన నీకు నమస్కారం. జ్ఞానం వల్ల కానీ అజ్ఞానం వల్ల కానీ చేసిన దోషం క్షమించము. ఓ భగవన్, పత్నికి బంధువా, ఓ దయాసింధు, దాసినైన నా దోషాన్ని క్షమించము అని ఈ స్తోత్రాన్ని మహాపుణ్యప్రదమైన సృష్టికి మొదట పద్మ చేసినట్టుది సరస్వతి, భూమి, గంగా ఇదివరలో చేసిరి. ఓ వ్రజ, నిత్యం బ్రహ్మ కొరకు సావిత్రి ఇదివరలో చేసింది. కైలాసంలో శంకరుని కొరకు పార్వతి భక్తితో చేసింది. మునుల, సురల భార్యలు ఇదివరలో చేసిరి. పతివ్రతలందరి స్తోత్రం ఇది. ఇది శుభకరం. ఈ స్తోత్రం మహాపుణ్యం. దీన్ని విన్న ఇతర పురుషులు, స్త్రీలు అన్ని కోరికలు పొందుదురు. సంతానహీనుడు సంతానం పొందును. ధనహీనుడు ధనం పొందును. రోగి రోగం నుండి విముక్తుడగను. బద్ధుడు బంధం నుండి ముక్తుడు కాగలడు. పతివ్రత దీన్ని స్తుతించిన తీర్థస్నాన ఫలం పొందగలదు. ఓ వ్రజేశ్వర, ఇది అన్ని తపస్సులకు, వ్రతాలకు ఫలం. ఇట్లు స్తుతించి నమస్కరించి ఆమె అతని అనుజ్ఞతో భుజించును. ఓ వ్రజ, గృహిణులకు చెందిన పతివ్రతా ధర్మాలు తెలిపి తిని. ఓం శాంతి శాంతి శాంతి.